కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరులో ఉన్న అతి పురాతనమైన కాకాని శివాలయంకైతే బయలుదేరాము. ఆ టెంపుల్‌కి వెళ్ళిన వెంటనే చక్కగా గౌరీదేవిని చేసి 365 ఒత్తులు వెలిగించి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాము. ఇక్కడ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు, పసిపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెంపుల్‌కి ఇలా వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచినంతలో స్వామికి నైవేద్యం సమర్పించుకొని దీపారాధన అయితే తప్పకుండా చేస్తారు. కార్తీక మాసంలో దీపం వెలిగించినంతనే ఎంతో పుణ్యమని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీపారాధన అయితే చేస్తారు. దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే టెంపుల్‌కి బయట మాత్రమే కొడతారు. గర్భగుడికి బయట నైవేద్యం పెట్టాలన్నా, ఏదైనా అభిషేకం చేయాలన్నా ఇక్కడే చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే చేస్తున్నారు. ఇక్కడ చూడండి పసిపిల్ల కూడా ఎంత చక్కగా ముద్దుగా కూర్చొని చూస్తుందో వాళ్ళ అమ్మ పూజ చేస్తుంటే చాలా క్యూట్‌గా అనిపించింది నాకైతే. చాలా రష్ అయితే ఎక్కువగా ఉంది. కానీ దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగింది. పొద్దున్నే వెళ్తే మాత్రం చాలా తక్కువగానే ఉన్నారు. తర్వాత చాలా ఊర్ల నుంచి ఎంతోమంది ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ఎక్కువ రష్ అయితే పెరుగుతుంది. వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ సోమవారం రోజున వెళ్తే మాత్రం చాలా బాగా దర్శనం అయితే జరుగుతుంది. అభిషేకాలు చేస్తారు. అభిషేకానికి టికెట్స్ ఉన్నాయి. స్పెషల్ దర్శనం అలానే ఫ్రీ దర్శనం కూడా ఉంది. అలానే ఇక్కడ నిత్యాన్నదానం కూడా చేస్తారు. మధ్యాహ్నం అయితే కనుక నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఇలా దీపారాధనలు అయితే చేస్తున్నారు చూశారు కదా. అలానే రష్కి మాత్రం ఎంత రష్ ఉన్నా సరే ఎవరు కూడా తగ్గకుండా స్వామికి దీపారాధన చేసి ఆ స్వామిని దర్శించుకొని భక్తితో ఓం నమః శివాయ అనుకుంటూ ఆ స్వామివారి దగ్గరికి అయితే బయలుదేరుతున్నారు. టెంపుల్‌కి బయట పెద్ద నందీశ్వరుడు కూడా ఉంటారు. ఆ నందీశ్వరుని దర్శించుకొని లోపలికైతే బయలుదేరిపోయి మేము చక్కగా ఆ స్వామివారిని దర్శనం అయితే చేసుకొని వచ్చాము. అలానే శివాలయం ప్రాంగణంలో ఇలా చిన్న శివుని విగ్రహాలు కూడా పెట్టారు. అక్కడ కూడా నమస్కరించుకొని అయితే వచ్చాము. ఇది గుడికి ముందు ఉంటుంది. ఇది గుడికి పక్కన బయటకు వచ్చిన తర్వాత ఇలా ఒకటి పెట్టారు. ఇక్కడ కూడా దీపారాధనలు అయితే చేస్తున్నారు. అలానే పొంగల్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది పడకుండా భక్తులకైతే చాలా బాగా అన్నీ అరేంజ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.